హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో పీరియడ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ముందు ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. రెడ్ ఫ్లాగ్స్ ఇన్ అవర్ మెన్స్ట్రువల్ సైకిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు పీరియడ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి జనరల్గా అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంటే పీరియడ్స్ అనేవి 28 టు అని చాలామంది అనుకుంటారు 30 డేస్కి ఒక రోజు 2 రోజులు ముందున్నా 2 రోజుల తర్వాత వచ్చినా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కింద లెక్కేసుకుంటారు. కాకపోతే 25 డేస్ నుంచి 35 డేస్ అంటే మనకి డేట్ కన్నా ఒక 5 రోజులు ముందు వచ్చినా 5 రోజులు లేట్గా వచ్చినా కూడా అవి రెగ్యులర్ సైకిల్స్ కిందనే మనం లెక్క వేసుకోవాలి. సో ఎనీథింగ్ బిట్వీన్ 25 to 35 డేస్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. షార్ట్ సైకిల్స్ అంటే 25 డేస్ కన్నా మొదలే వస్తుంది. లాంగ్ సైకిల్స్ అంటే 35 డేస్ అయినా కూడా ఒక్కొక్కసారి 35 డేస్కి, ఒక్కొక్కసారి 40, ఒక్కొక్కసారి 50 డేస్కి, ఒక్కొక్కసారి 2 మంత్స్కి, 3 మంత్స్కి ఒకసారి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి అంటే పీరియడ్స్ లేట్గా వస్తున్నాయి, 2-3 మంత్స్లో ఒకసారి వస్తుంది, ఇలాంటి వాళ్ళకి చాలామందికి పీసీఓడి ఇష్యూస్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. పీసీఓడి అనగానే చాలామంది చాలా కంగారు పడిపోతుంటారు. మేడం పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, పీసీఓడి ఉంటే ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యేదానికి మందులు వాడిన తర్వాతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలా, పీసీఓడి ఉంటే కంపల్సరీ లాప్రోస్కోపీ చేసేసుకొని పీసీఓడి మొత్తం బ్లాస్ట్ చేసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలా అనేసి చాలా డౌట్స్ అడుగుతుంటారండి. కానీ పీసీఓడి, ట్రస్ట్ మీ, పీసీఓడి ఇనీషియల్ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఈజీ అనండి. పీసీఓడి ఉన్నప్పుడు మనం మెయిన్గా డైట్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందే ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ నార్మలైజ్ చేసుకోవాల్సిందే ఉంటుంది. పీసీఓడిలో డైట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఎక్కువ మటుకి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ తగ్గించి ఎక్కువ మటుకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే ఉంటుంది. ఈ జంక్ ఫుడ్స్, రెడ్ మీట్, క్యాన్డ్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకొని వెయిట్ నార్మలైజ్ చేసుకుంటే మనకి పీసీఓడి రివర్స్ అయ్యేదానికి న్యాచురల్గా ఏ డాక్టర్ హెల్ప్ లేకుండా 60% ఫీమేల్స్లో పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఈ జాగ్రత్తలు పాటించినప్పుడు 60% అంటే 100లో 60% మందికి పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడము, 40 మందికి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా న్యాచురల్గానే వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో పీరియడ్స్ లేట్ అవుతుంది అని అంటే ఒకసారి మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, థైరాయిడ్ ఉందా, ప్రొలాక్టిన్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకొని వెయిట్ రెగ్యులర్గా హెల్తీగా తినడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇలా చిన్న జాగ్రత్తలు చేసుకుంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే వస్తుంది. ఒకవేళ రాలేదు అని అంటే మీరు మీ ఫర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా మందికి చిన్న మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది స్కాన్లో చూసి చెప్పి ఆ టైంలో రెగ్యులర్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసుకుంటే చాలా మందికి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ వస్తాయి. చాలా కొద్ది మందికి ఐయుఐస్, ఎవరికో ఒకరికి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది లాంగ్ సైకిల్స్ అంటే ఇర్రెగ్యులర్గా లేట్ వచ్చే వాళ్ళకి. కొంతమందికి పీరియడ్స్ 25 డేస్కి, 24 డేస్కి అంటే నెలలో 2 సార్లు ఇలా షార్ట్ సైకిల్స్ అంటే జల్దీ వచ్చేస్తాయి. వీళ్ళు మాత్రం అస్సలు డిలే చేయకూడదండి. సో పీరియడ్స్ అనేవి ముందుకు జరుగుతున్నాయి అని అంటే ఒంట్లో ఎగ్స్ తక్కువైపోతున్నాయి అని అర్థం. సో ఒంట్లో ఎగ్స్ తక్కువైపోతున్నాయి అని అంటే వీళ్ళు ఇమీడియట్గా ఫర్టిలిటీ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వీళ్ళెంత తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళెంత తొందరగా అంటే కొంతమందికి అంత బాగున్న వాళ్ళకి న్యాచురల్గా ఒక 2-3 మంత్స్ ట్రై చేయడము, ఒకవేళ అలా అవ్వలేదు అని అంటే ఒక 3-4 సైకిల్స్ ఐయుఐ ట్రై చేయడము, అలా కూడా అవ్వలేదు అని అంటే లేదంటే ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉంది, వీళ్ళకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్స్ తక్కువ ఉండడమే కాకుండా ట్యూబ్లో ఏదో ప్రాబ్లము, స్పర్మ్ ఇష్యూస్, స్పర్మ్లో ప్రాబ్లమ్స్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటే వీళ్ళంత తొందరగా ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉండే ప్రొసీజర్స్ని ఎంచుకోవడం అంటే ఐవీఎఫ్ పద్ధతికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒంట్లో ఎగ్స్ తక్కువ అవుతున్నా కొద్దీ మనం అలాంటి ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. అలాంటి ప్రెగ్నెన్సీస్ క్వాలిటీ తగ్గినప్పుడు అబార్షన్స్కి కూడా స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది షార్ట్ సైకిల్స్ గురించి. సో ఫస్ట్ థింగ్ మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మాట్లాడుకున్నాం. పీరియడ్స్ లేట్గా వస్తుంటే ఏంటి అర్థం, పీరియడ్స్ ముందు వస్తే ఏంటి అర్థం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్ థింగ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి ఉండడం. సో కొంత మట్టుకి నొప్పి ఈజ్ వెరీ కామన్ అండి. చాలా మందికి స్లైట్గా పీరియడ్స్ వచ్చిన ముందు రోజు, వచ్చిన రోజు, తర్వాత రోజు లైట్గా పెయిన్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే
పీరియడ్స్ అంటే ఏంటండి? గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో అది బయటికి వచ్చేటప్పుడు, అది ప్రెగ్నెన్సీ లేకపోతే ఆ పొర తయారీ అయిందంతా బ్లీడింగ్ రూపకంగా బయటికొస్తుంది. సో, ఇలా బయటికొచ్చే ప్రక్రియలో గర్భసంచి ముఖద్వారం కొంతమందికి టైట్‌గా ఉన్నప్పుడు అది బయటికి రావడానికి ఇబ్బందై లైట్‌గా పెయిన్ అనేది వస్తుంది. ఇది విచ్ ఇస్ కంప్లీట్‌లీ నార్మల్. కాకపోతే కొంతమందికి చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇలాంటి పెయిన్ వల్ల వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ అంటే పిల్లలు స్కూల్స్‌కి లేకపోవడము, వర్క్ చేసుకోలేకపోవడము, కంప్లీట్ డే టు డే రొటీన్ యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వడం. సో, ఇలా హెవీ పెయిన్ వస్తే దాంట్లో మనకి గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండేదానికి, పాలిప్స్ ఉండేదానికి, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్స్ ఉండేదానికి మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అంటే బ్లీడింగ్ బయటికే కాకుండా లోపల పొట్ట లోపలికి కూడా మనకి నెల బ్లీడింగ్ అవుతుంది. సో, ఇలాంటి కండిషన్స్లో మనకి ఎగ్స్ తక్కువ అయిపోవడము, లోపల సిస్ట్ ఫామ్ అవడము. సో, ఇలాంటి కండిషన్ మనం రికగ్నైజ్ చేసుకోకపోతే లాంగ్ రన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, పీరియడ్స్ అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంటే ఇలాంటి వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉండేదానికి అవకాశం ఉంటుందండి. సో, వీళ్ళు ఒక డాక్టర్, గైనకాలజిస్ట్ దగ్గరికైనా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికైనా వెళ్ళి వీలైతే ఇంటర్నల్ స్కాన్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ ప్రాబ్లం ఏంటి అని అంటే పీరియడ్స్ హెవీగా అవ్వడం అంటే కొంతమందికి వాట్ ఈస్ హెవీ అంటే మీనింగ్ ఏంటి? హెవీ అనేది పర్సెప్షనల్. కొంతమందికి కొంచెమైతే కొంతమంది ఎక్కువైనా కూడా కొంచెం అనుకుంటారు, కొంతమంది కొంచెమైనా కూడా చాలా ఎక్కువ హెవీ బ్లీడింగ్ అయిపోతుంది అని అనుకుంటారు. సో, దీనికి ఎలా మనం హెవీ అవుతుంది అని తెలుసుకోవడము అని అంటే పీరియడ్స్ ఎప్పుడైతే క్లాట్స్ లాగా, గడ్డల్లాగా, ముద్దల్లాగా వస్తుందో పీరియడ్ బ్లీడింగ్ అనేది లిక్విడ్ లాగా రావాలండి బయటికి. అలా కాకుండా ఎప్పుడైతే క్లాట్స్ లాగా పడుతుందో అప్పుడు మీకు బ్లీడింగ్ హెవీగా అవుతుంది అని అర్థం. సో, ఇలా హెవీ బ్లీడింగ్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే గర్భసంచి లోపల గడ్డలు ఏమన్నా ఉన్నాయా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా? మెయిన్గా ఈ 2 రీజన్స్ ఉన్నప్పుడు గర్భసంచికి ఏమైనా ఇన్ఫెక్షన్, ఎండోమెట్రిటిస్ అనే కండిషన్ ఏమన్నా ఉందా, పిఐడి అనే కండిషన్ ఉందా? సో, ఈ కండిషన్స్లో మనకి బ్లీడింగ్ హెవీగా అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో, ఇలా బ్లీడింగ్ హెవీగా అయిన వాళ్ళు ఒక్కసారి స్కాన్ చేయించుకొని వాళ్ళ డాక్టర్స్, ఫర్టిలిటీ డాక్టర్స్, గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి స్కాన్ చేయించుకొని ఒకసారి మనకి ఏమన్నా పాథాలజీ ఉందా లేదా తెలుసుకొని, ఒకవేళ స్కాన్లో ఏం డిటెక్ట్ అవ్వట్లేదు అంటే ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, థైరాయిడ్ ఇష్యూస్లో మనకి బ్లీడింగ్ హెవీగా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే వీళ్ళెంత తొందరగా కరెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి కామన్గా వచ్చే పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పెయిన్, బ్లీడింగ్ హెవీగా అవ్వడం. ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. వీల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.